ధర్మపీఠం ప్రశ్నలకి నమస్కారం. నేను మీ చంద్రశేఖర్. ఈరోజు మనం ఒక ప్రముఖ వ్యక్తిని కలుసుకోబోతున్నాం. ఆ వ్యక్తి గురించి ముందుగా ఒక 2 విషయాలు తెలుసుకున్న తర్వాత ఆ వ్యక్తితో మనం ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించుకుంటే చాలా బాగుంటుందనేది మా అభిప్రాయం. ప్రతి వ్యక్తి కూడా తన దైనందిన జీవితంలో ప్రతి క్షణం తన భవిష్యత్తు కార్యక్రమం ఎలా ఉంటుంది, తనకి ఏం జరగబోతుంది అనేటువంటి ఆసక్తి అది ఏ స్థాయి వారికైనా. మనం ఈ రోజుల్లో పుట్టిన వ్యక్తి అతనికి నామకరణం చేసే దగ్గర నుంచి అతను భవిష్యత్తు ఎలా ఉండబోతుంది, అతను భవిష్యత్తులో ఏం కాబోతున్నాడు అనేటువంటి అనేక ఆసక్తికరమైనటువంటి అంశాల గురించి ప్రతి ఒక్కరూ కూడా ఆయా శాస్త్రాలని ఆ శాస్త్రజ్ఞుల్ని మనం కలుస్తూ ఉంటుంటాం. ఇలా మనకి జ్యోతిష్య శాస్త్రం అనేది మన భవిష్యత్తుని గురించి చెప్పేది. జ్యోతిష్యం అనేటువంటిది మనకి అనాదిగా తెలిసినటువంటి విషయమే. ఆ తర్వాత పామ్ హిస్టరీ అరచేతిని చూసి, లేకపోతే మన ముఖ ఛందస్సులు చూసి, ఇట్లా రకరకాల శాస్త్రాలు మనకు అందుబాటులో ఉన్నాయి. ఆ శాస్త్రాల నిపుణుల చేత మనము మన భవిష్యత్తుని లేకపోతే మన జీవన గమనం ఎలా ఉండబోతుంది అనేటువంటి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తుంటాం. అదృష్టం కొద్దీ ఈ అన్ని శాస్త్రాలలో ప్రముఖులైనటువంటి డాక్టర్ రెహమాన్ గారు ఈరోజు మన ధర్మపీఠం స్టూడియోకి విచ్చేశారు. వారు ఏ శాస్త్రాలలో బాగా ప్రాచుర్యం పొందారు ముందుగా వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి రెహమాన్ గారు. నమస్తే అండి సార్. చెప్పండి, మీరు ఆస్ట్రోన్యూమరాలజిస్ట్గా చాలా పేరు ప్రఖ్యాతులు సంపాదించారు. దీంతో పాటు మరిన్ని శాస్త్రాలలో మీరు ప్రజలకి చేరువయ్యారు. కరెక్ట్ అంటే ఖచ్చితమైనటువంటి ప్రిడిక్షన్స్ని వాళ్ళకి ఇవ్వటం ద్వారా మీరు ఎంతో పాపులర్ అయినటువంటి ఒక ఆస్ట్రోన్యూమరాలజిస్ట్గా పేరు ప్రఖ్యాతులు గాంచారు. ఏంటి మీరు ఏ శాస్త్రాలలో నిష్ణాతులుగా ఉన్నారు? మీరు చెప్పినట్లుగా ఫస్ట్ ఆస్ట్రాలజీ, దాని ప్రకారమే లైఫ్ నడిచిద్దండి. 80 to 90%. 100 అని చెప్పడం కరెక్ట్ కాదు. 80 to 90% మన ఆస్ట్రాలజీ చార్ట్ ప్రకారం పిల్లవాడు పుట్టంగానే ఇతను అసలు ఏం చదువుకోవాలి, ఏ జాబ్ వస్తుంది, ఈయన జాబా బిజినెస్సా, బిజినెస్ అయితే ఏం బిజినెస్ చేయాలి. ఇప్పుడు ఈ మధ్యలో అందరూ బీటెక్కి పంపించేస్తున్నారు, వాళ్ళు సెటిల్ కాకుండా ఇబ్బంది పడుతున్నారు. కానీ 2వ తారీఖు 7వ తారీఖు పుట్టిన వాళ్ళు బెస్ట్ డాక్టర్స్ అవుతారు, వాళ్ళని సైన్స్ పంపాలి. అలా ఒక్కొక్క డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళు ఏం చదివితే బాగా రాణిస్తారు, ఏ జాబ్లో బాగా రాణిస్తారు, లేదంటే వీళ్ళు ఏ బిజినెస్లో బాగా రాణిస్తారు అనేదంతా వాళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్ని బట్టి వాళ్ళ జాతకాలను బట్టి చెప్పేసేయచ్చండి. 80 to 90% అలానే జరిగింది. అసలు పెళ్ళి ఎప్పుడు అవుతుంది, పెళ్ళి అవుతుందా లేదా సంతానం ఎలా ఉంది, సంతానం ఎలా ఉంటుంది, అమ్మాయా అబ్బాయా, లేట్గా ఉంటారా ముందు ఉంటారా అనేటువంటి ఎక్సలెంట్ సబ్జెక్ట్ అండి. మన పూర్వీకులు మన కోసం వాళ్ళ జీవితాలు త్యాగం చేసి మన కోసం అకాల్డ్ సైన్సెస్, ఆ భగవంతుడి దగ్గర నుంచి అమ్మవారి దగ్గర నుంచి అకాల్డ్ సైన్సెస్ అన్నీ తీసుకొచ్చి మనకి స్పాన్సర్ చేశారు. వాటిని మనం ఫాలో అవుతూ దాన్ని బట్టి చెప్తున్నాం. ఇప్పుడు పెద్ద పెద్ద పోలీస్ ఆఫీసర్స్ దగ్గర నుంచి అన్ని డిపార్ట్మెంట్లో ఉండేటువంటి పెద్ద వాళ్ళు కూడా అసలు దీనివల్ల ఉపయోగం ఉన్నదా లేదా, అసలు దీనివల్ల మేలు పొందుతున్నామా లేదా అని చాలామంది వచ్చి మన దగ్గర చెప్పించుకోవడం ఇలా జరుగుతూ ఉంది. ఇలా ఆస్ట్రాలజీనే గొప్ప సబ్జెక్ట్ అనుకుంటే న్యూమరాలజీ పేరు బలమని ముందు నుంచి చెప్పేవాళ్ళండి. పేరు బాగుంటే జీవితం బాగుంటుంది, పేరు బాగోకపోతే జీవితం చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి పేరు బాగా పెట్టుకోవాలి. ఈ పేరు అనేది ఈ రోజున మీరు రిజర్వేషన్ చేయాలంటే ఫోన్లో చేస్తున్నారు. ఏ పని చేయాలన్నా, వీడియో చూడాలన్నా, సినిమా చూడాలన్నా, ఏ చేయాలన్నా ఫోన్లోనే చూస్తున్నారు కదా. అట్టేటప్పుడు న్యూమరాలజీ కూడా ఫోన్లోనే చూడవచ్చు. దిస్ ఈజ్ ఇంటర్నేషనల్ సబ్జెక్ట్. ఈ న్యూమరాలజీలో గొప్పతనం ఏంటంటే అందరూ న్యూమరాలజీ లైట్ అని ఒక సాఫ్ట్వేర్ ఉంటుంది. అది ఇండియాలో కానీ ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైనా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫోన్లో చేసుకొని అక్కడ మన పేరు కొడితే మన ప్రొడక్షన్ వస్తుంది. ఇప్పుడు మీరు ఒక ఫోన్ కొనడానికి వెళ్ళారండి, 32 MB ర్యామ్ ఫోన్ అని కొనుక్కొచ్చుకున్నాక ఇంటికి వచ్చినాక దానిలో 16 MB ఉండదు కదా, 32నే ఉంటుంది కదా. అదేవిధంగా అక్కడ ఒక ప్రొడక్షన్ చెప్తాడు,
ఆ పేరు కొట్టంగానే ప్రొడక్షన్ వస్తే ఆ ప్రొడక్షన్ ఎలా ఉందో మన లైఫ్ కూడా అలానే జరిగిద్ది. దట్ ఈజ్ యూనివర్సల్ ప్రొడక్షన్, మామూలు ప్రొడక్షన్ కాదండి, యూనివర్సల్ ప్రొడక్షన్. దానిలో నెగిటివ్ ఉంటే మనకి నెగిటివ్ జరుగుతూ ఉంటుంది, దానిలో పాజిటివ్ ఉంటే మనకి పాజిటివ్ జరుగుతూ ఉంటుంది. మరి మేమేం చేస్తామంటే ఒకవేళ నెగిటివ్ ఉన్నది, సౌందర్య గారి పేరులో 18వ నంబర్ ఉంది, ఆమె ఏదోలే అనుకోకుండా యాక్సిడెంట్ అయిందిలే అనుకుంటే శ్రీదేవి గారి పేరులో కూడా 18 ఉంది. అదేదో అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిందంటే ఈ 18వ నంబర్ ఉన్న వాళ్ళందరూ డిస్టర్బ్ అవుతున్నారు. అంతకుముందు 3 13 8 18 అని ముస్లిమ్స్ ఈ న్యూమరాలజీ ఇవన్నీ రాకముందు అరే 13 18 జోలికి వెళ్ళొద్దురా అని చెప్పేవాళ్ళు. ఎందుకు చెప్పారా అని చెప్పి చూస్తే ఇప్పుడు మీరు ఆ వీడియో తీసుకొని కెమెరా తీసుకొని అమెరికాకి వెళ్తే ఇళ్ల నెంబర్లు చెక్ చేస్తే 1 2 3 12 12A 14 ఉంటుంది, 13వ నెంబర్ వాడరు. అమెరికా లాంటి దేశాలు వాడరు. అంటే అదొక ఇన్ఆస్పిషియస్ నెంబర్ అని చెప్పి ప్రొడక్షన్ చెప్తుంది. వీళ్ళు ప్రాక్టికల్గా కూడా అనుభవించబట్టే కదా దాన్ని తీసేసేది. అలా ఆ పేరు బలంగా ఉండాలండి. పేరు బలంగా ఉండాలంటే ఇప్పుడు పిల్లలు పుట్టినప్పుడు ఏదో మన పిల్లలే కదా ఏదో ఒక పేర్లే అని చెప్పి పేరు ఇచ్చేస్తున్నారు. అది కరెక్ట్ కాదండి. ఏదో ఒక పేరు ఇవ్వటం కరెక్ట్ కాదు. చక్కగా జాతక చక్రం చూసుకొని జాతక చక్రంలో అబ్బాయిది ఏ రాశి, ఏ లగ్నం, ఏ నక్షత్రం చూసుకొని ఆ నక్షత్రం ప్రకారం ఏ అక్షరం మీద పేరు రావాలో చూసుకొని మంచి పాజిటివ్ నెంబర్లో పేరు పెట్టుకుంటే, నా దగ్గరికి చాలామంది వచ్చి చెప్తారండి, సార్ అసలు ఎట్లా పేరు పెట్టారో ఏమో కానీ అరే 3 నెలల పిల్లోడు లేదా చిన్న పిల్లోడికి పేరు పెట్టి పొద్దున 10 గంటలకి ఉయ్యాల్లో వేస్తే సాయంత్రం 6 గంటల వరకు కిలకిలా నవ్వుతూ వచ్చిన వాళ్ళందరికీ కిలకిలా నవ్వుతూ కనిపిస్తున్నాడండి. అసలు ఎలా పెడతారండి అలాంటి పేర్లు అని చెప్పి వాళ్ళ పేరెంట్సే అదిరిపోతారు. అంటే ఇప్పుడు పిల్లోడు అన్నాక జనరల్గా ఏడవటం డిస్టర్బెన్స్ ఉంటాయి. ఒక్కొక్క పిల్లోడిని మీరు చూడండి అసలు ఏడవకుండా ఎప్పుడు యాక్టివ్గా ఉంటాడు. వాళ్ళకి మంచి పేరు కుదిరిందని దాని అర్థం. డేట్ ఆఫ్ బర్త్ బాగుండాలి, మంచి పేరు కుదరాలి. ఇలా మంచి పేరు మంచి జీవితాన్ని ఇస్తుందండి. 100% మంచి పేరు మంచి జీవితాన్ని ఇస్తుంది. నెగిటివ్ నెంబర్ నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తుంది. ఇదే కాకుండా నేను చెయ్యి చూస్తాను. చెయ్యి చూస్తే మొన్న నిజామాబాద్ వెళ్తే ఒక ఎంఆర్ఓ గారు ముస్లిం, అసలు ఈయన ఏంది టీవీలో ఎట్లా చెప్తున్నాడు, ఈయన నెట్టైనా టెస్ట్ చేయాలి, అసలు ఈయన దగ్గర సబ్జెక్ట్ ఉందా లేదా టెస్ట్ చేసి ఇప్పుడే ఈ సంగతి ఏదో తేల్చి పంపాలి అని వచ్చారు. వచ్చి అలా కూర్చోగానే ఆయన ఏంటంటే విఆర్ఓ అలా చూడంగానే వెంటనే చెప్పారు, అదేం సార్ మీరు విఆర్ఓ అయి ఉండి చిన్న గదులు 2 గదుల్లో ఉంటున్నారు ఏంటండి అనగానే బిత్తరపోయాడు. అదేం సార్ అసలు నేను ఉండే ఇల్లు ఎలా చెప్పారు. ఎస్, దిస్ ఇస్ ద బెస్ట్ సబ్జెక్ట్ అండి. నువ్వు ఉండే ఇల్లు చెప్పచ్చు. నీ అసలు ఇందాక ఎవరో ఒక అమ్మాయి వస్తే ముస్లిం అమ్మాయి, ఏమ్మా 7వ తారీఖు పుట్టావా అని అడిగితే, అవును సార్ నేను 7వ తారీఖు పుట్టాను, మీరు ఎట్లా చెప్తారంటే ఆ ముఖ కవళికలను బట్టి అమ్మ ఏ తారీఖున పుట్టినంత చెప్పేవచ్చు. ఊరికినే పాపులర్ ఎవరండి, అలా రాగానే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ చెప్పగలగాలి, వాళ్ళ యొక్క ఇది చెప్పగలగాలి. అలా పామిస్ట్రీ ద ఎక్సలెంట్ సబ్జెక్ట్. చాలా మంది ఫారెన్ వెళ్ళాలనుకుంటారు సార్, వెళ్ళాలని కొంతమంది వెళ్ళి సార్ గోడ కొట్టిన బంతిలాగా ఎమ్మడే రిటర్న్ వస్తారు, కొంతమంది వెళ్ళి సెటిల్ గారు, ఇలా డిస్టర్బ్ అవుతుంటారు. వాడిని చెయ్యి చూసి ఆడు ఫారెన్ వెళ్ళాలా వద్దా చెప్పేయచ్చు. వద్దురా నాయన అంటే ఆగిపోతే బెస్ట్ కదా, మనీ వేస్ట్ కాకుండా ఉంటుంది వెళ్ళి అక్కడ బాధపడే కన్నా. లేదు వెళ్తే జాబ్ వస్తుందా లేదా, ఎప్పుడు జాబ్ వస్తుంది ఏంటి, వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది, ఏ దేశానికి వెళ్ళాలో చెప్పాలండి మెయిన్. అమెరికానా యూకేనా లేదంటే ముస్లిం కంట్రీసా అనేది చెప్పగలగాలి. అలా చెప్తే ఒక అద్భుతంగా వాళ్ళు వెళ్ళి అక్కడ సెటిల్ అవుతారు. ఇక్కడ చెప్పేటప్పుడు మన మనసు ఎలా ఉండాలో తెలుసా, అరే వీళ్ళు మనల్ని నమ్మి వచ్చారు, వీళ్ళు ఇచ్చే డబ్బులతో మనము మన పిల్లలు కడుపు నింపుకుంటున్నాం, వీళ్ళకి ఏదో ఒక మంచి జరగాలి అని పాజిటివ్ వేలో చెప్పాలండి. వాడు ఎట్టపోతే మనకెందుకు అన్నట్టు చెప్పకూడదు. అలా పాజిటివ్ వేలో చెప్తే భగవంతుడు కూడా మనకు ఆశీర్వాదం ఇస్తాడు, ఆటోమేటిక్గా మంచి రిజల్ట్స్ వస్తాయి. ఇలా నేను చెయ్యి చూస్తా, ఫేస్ రీడింగ్ చూస్తా. మీరు ఎన్ని చెప్పినా ఈ చెవు 7 సంవత్సరాలు పనిచేసిద్దండి, ఈ చెవు 7 సంవత్సరాలు పనిచేసింది, 14, 15, 16 ఇలా 100 years. చెవు చూసి నువ్వేం చదువుతావు, నువ్వు ఎక్కడ చదువు మానేసావు చెప్పచ్చు. చెవు చూసి నీకు సింగిల్ పేరెంటా డబుల్ పేరెంటా చెప్పచ్చు. చెవు చూసి అన్ని విషయాలు చెప్పచ్చు అండి. ఇలా మన ఇదంతా మన గొప్పతనం అయితే కాదండి, మన పూర్వీకులు మనకి ఇచ్చినటువంటి ఆశీర్వాదం. మన పూర్వీకులు వాళ్ళు ఎంత కష్టపడ్డారో పాపం మహానుభావులు అలా ఇచ్చారు. ఇలా ఫేస్ రీడింగ్ చూడవచ్చు. సిగ్నేచర్ అలా సంతకం పెడితేనండి
మీకు లీగల్ ప్రాబ్లం ఉందా లేదా సంతకం చూసి చెప్పేయచ్చు. గ్రాఫాలజీ. ఒక ఆయన అమెరికాలో జాబ్ చేసే ఒక వ్యక్తి ఈ కేసులు ఎక్కువైపోయి విజయవాడలో జాబ్ మానేసి విజయవాడ వచ్చాడు. టీవీలో నా ప్రోగ్రాం చూసి సిగ్నేచర్ ఎలా చేయాలి, ఎలా ఉంటే కేసులు ఉంటాయి, లేకపోతే ఎలా పోతాయి అనేది చెప్తే ఆయన నన్ను కలవకుండానే ఏకలవ్యుడిలాగా ఆయన ప్రాక్టీస్ చేశాడు. ఆయన కేసు పోవటమే కాకుండా కేసులు అన్నీ అయిపోయినాక నా దగ్గరికి వచ్చి ఇలా నేను చేస్తే ఇలా నా కేసులన్నీ పోవటమే కాకుండా వాళ్ళు నెక్స్ట్ ఫర్దర్గా పై కోర్టుకు కూడా వెళ్ళకుండా రాజీ అయిపోయిందండి. ఒక అద్భుతమైనటువంటి సబ్జెక్ట్ అండి ఇది అని చెప్పి నా దగ్గరికి వచ్చి అప్రిషియేట్ చేయడం జరిగింది. ఇలా చాలా చాలా విషయాలు గ్రాఫాలజీలో అద్భుతమైన విషయాలు చెప్పచ్చు. అది కాకండి మీరు చూడండి, మీరు రాసే విధానాన్ని బట్టి అలా రాస్తుంటే ఆ లెటర్స్ బాగుంటే లేదా మీకే వాళ్ళ మీద ఒక సదభిప్రాయం ఏర్పడుతుంటుంది. అరే భలే రాస్తున్నాడే అబ్బా అనిపిస్తుంది. అలా గ్రాఫాలజీ, ఫేస్ రీడింగ్, సిగ్నేచర్ అనాలిసిస్, మెయిన్ మ్యారేజ్ డేట్ ఎవరినైనా తీసుకోండి. పెళ్ళికి ముందు ఆ అమ్మ నాన్న ఏదో ఒకటి సంపాదిస్తారు, చదివితే చదువుతాడు, లేకపోతే ఏదో పని చేసుకుంటాడు, ఎట్లయినా బతుకుతాడండి పెళ్ళికి ముందు. ఎందుకంటే వాడి పెద్ద బాధ్యత ఏముంది? తల్లిదండ్రుల యొక్క బాధ్యత. వాళ్ళ ఇంట్లోనే ఉంటాడుగా, తల్లిదండ్రులు ఇంట్లో ఉంటాడు, తల్లిదండ్రులు పెట్టింది తింటాడు, వీడు వెళ్తే చదువుకొని వస్తాడు, సక్సెస్ అవుతాడు, లేదా పని చేసుకొని వస్తాడు, ఏదో ఒకటి చేస్తాడు. కానీ అసలు లైఫ్ ఎక్కడి నుంచి బిగిన్ అవుతుందంటే అసలు టార్చర్ అనుకోండి, లేదంటే మంచి లైఫ్ అనుకోండి, మ్యారేజ్ డేట్ నుంచి బిగిన్ అవుతుంది. మ్యారేజ్ డేట్ ఈజ్ ద సెకండ్ డేట్ ఆఫ్ బర్త్. ఫస్ట్ డేట్ ఆఫ్ బర్త్ ఎలా ఉన్నా బతికిపోవచ్చు అంట. సెకండ్ డేట్ ఆఫ్ బర్త్ కనుక బాగా ఉంటే జీవితం బాగుంటుంది, లేకపోతే అక్కడి నుంచే ప్రాబ్లమ్స్ బిగిన్ అవుతాయి. నేను ఇప్పుడే డీజీపీ ఆఫీస్ నుంచి వచ్చారు. భార్యాభర్త ఇద్దరు ఎంప్లాయీస్, ఇద్దరు ఒకళ్ళు డీజీపీ ఆఫీస్ అయితే ఒకళ్ళేమో సిఐడి అనేది ఉంటుంది కదా దానిలో. మరి ఇద్దరు ఎంప్లాయీస్, ఇద్దరు బాగున్నారు, ఇద్దరు జాబు. మరి ఎందుకు వచ్చారంటే ఏదో ప్రాబ్లం ఉంటేనే కదా వచ్చేది. మన దగ్గరికి వచ్చారంటే చూడంగానే 5వ నంబర్. 5 అంటే బుధుడు, మంచి తెలివితేటలు, వ్యాపార దక్షత, ఉన్నత ఉద్యోగం అండి. 5వ తారీఖు ఏ పని చేసినా సక్సెస్. మా ఫ్రెండు ఇక్కడే భవిష్య గోల్డ్ అని నన్ను అడిగి 5వ తారీఖే ఓపెన్ చేస్తుంటాడు, సక్సెస్ అవుతుంటాడు. ఏ పనికైనా 5వ తారీఖు సక్సెస్. 5వ తారీఖు పెళ్లి చేసుకున్నారంటే 5 కానీ 14, 1 + 4 5 కానీ 23, 2 + 3 5 కానీ పెళ్లి చేసుకున్నారంటే వీళ్ళు ప్రపంచానికి మాత్రమే భార్యాభర్తలు. ఇంట్లో అన్నా చెల్లెళ్ళ రిలేషన్షిప్ కంటిన్యూ అవుతుంటుంది. ఎస్, ఇది మీకు తెలియని విషయాలు చాలా ఉన్నాయండి. మీకు మీ ఇంటి విషయాలే తెలుసు, ప్రపంచంలో చాలా విషయాలు ఉన్నాయి. వాళ్ళ ఇంట్లో ఓన్లీ అన్నా చెల్లెళ్ళలాగా ఉంటారనమాట. మైండ్ మెచ్యూర్ కాని పిల్లలు పుడతారు. నన్ను చాలామంది కొత్తపేట అక్కడ తీసుకెళ్ళి ఏమండి మాకు పెళ్ళి 23వ తారీఖు అయింది అంటే 5, 2, 3, 5లో అయింది. ఇదిగోండి మా అబ్బాయి 21 ఏళ్ల వయసు అబ్బాయి టప్పును కానీ గీ అంటుంటాడు. అంతకన్నా నరకం వేరే సపరేట్గా ఏమైనా ఉంటుందా? 21 ఏళ్ల అబ్బాయి అసలు రాగానే ఏమండి ఇలా మా అబ్బాయి ప్రాబ్లంగా ఉందండి అంటే అయ్యా మీకు పెళ్ళి 5వ తారీఖు అయిందంటే అవును సార్ 5వ తారీఖు. ప్రింట్ వేసి పంచుతున్నా అందరికీ. 5, 14, 23 తారీఖుల్లో పెళ్లి చేసుకోమాకండి అని. మరి పంతులు గారు ఎందుకు ముహూర్తం పెడతారంటే పాపం తెలియక. పురము యొక్క హితం కోరు వారు పురోహితులు, వారికి ఎప్పుడు నమస్కారం పెట్టుకోవాలి. వాళ్ళకు కూడా వాళ్ళ నాలెడ్జ్ ఒక స్థాయి వరకే ఉన్నది, వాళ్ళకి న్యూమరాలజీ తెలియదు. అందువల్ల వాళ్ళు ఏం చేస్తున్నారంటే అరే వాళ్ళు ముహూర్తం మాత్రమే చూస్తారు, ఆ గడియలు అవి చూసుకొని పెడతారు. ఇక్కడ నంబర్లు కూడా చూసుకుంటే అసలు మీరు బతికేదే నంబర్ల మీద అండి. ఏ నంబర్ కెమెరా కొనాలి, ఎన్నింటికి ఇంటర్వ్యూ ఇవ్వాలి, ఎంత పెట్రోల్ కొట్టియాలి, ఎన్నింటికి ఆఫీస్కి, అసలు మనిషి బతికేదే నంబర్ల మీద. బట్ వెళ్ళి ముహూర్తాల మీద ఆలోచిస్తున్నాం అంటే అది ఆలోచించకూడదని తప్పని కాదండి. కానీ ఫస్ట్ ప్రిఫరెన్స్ నంబర్స్కి ఇవ్వాలి అంటున్నాం, ఎందుకంటే మనం బతుకుతాం దాని మీద కదా. అలా మ్యారేజ్ డేట్ ఎప్పుడు చేసుకోవాలి, ఎప్పుడు చేసుకుంటే లైఫ్ బాగుంటుంది ఏంటి అని. అసలు మీకు ఇంకొక విషయం తెలుసా సార్? 2వ తారీఖు 7వ తారీఖు పెళ్ళిళ్ళు చేసుకుంటే అమ్మాయిలే పుడతారు. ఎంత సైన్స్ ఉంది. ఏదో చైనా వాడు ఇలా అబ్బాయి పుట్ట అంటే అమ్మాయి ఏం అక్కర్లా. ఇక్కడ మన డేట్ చూసుకొని చక్కగా ఒక డేట్ పెడితే ఆ డేట్లో అమ్మాయిలు పుట్టే వాళ్ళు అబ్బాయిలు ఎప్పుడు పుడతారు ఏంటి చెప్పచ్చు. ఇలా ఒక అద్భుతమైన సైన్స్. కొంతమంది నా దగ్గరికి వచ్చి ఏమండి మా అమ్మాయికి 28 ఏళ్ళు వచ్చేసినాయి సార్, ఇంకా పెళ్లి కాలేదు. జాతక చక్రం చూస్తే నేను చెబుతా, అమ్మ దేవుడు నీకు మంచి చేశాడు, ఎందుకంటే మీ అమ్మాయి 29వ తారీఖు పుట్టింది,
29వ తారీఖు అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఎవరు పుట్టినా కానీ 60 to 70% ఆఫ్ ద పీపుల్కి 29 ఏళ్ళకి కానీ 29 ఏళ్ళ తర్వాత కానీ పెళ్ళి అవుతుంది. ఈలో పెళ్ళి అయితే మళ్ళీ 29 ఏళ్ళ తర్వాత మళ్ళీ పెళ్ళి అవుతుంది. నన్ను నమ్మొద్దు, యూట్యూబ్లో సెర్చ్లో 29వ తారీఖు పుట్టిన సెలబ్రిటీస్ అని కొట్టండి, నాగార్జున గారు, వీళ్ళందరూ, సినిమా యాక్టర్ నరేష్ గారు, ఇంకా చాలామంది ఉన్నారు కదా, అందరి పేర్లు వస్తాయి. వాళ్ళకి ఎన్ని పెళ్ళిళ్ళు అయినా మీకే తెలిసిపోయింది. ఎవరిని నమ్మాల్సిన అవసరం లేదు, ఎవరిని అడగాల్సిన అవసరం లేదు. ఈ విధంగా ఒక అద్భుతమైనటువంటి శాస్త్రం అండి. దీన్ని ఉపయోగించుకుంటే పోతే ఫీజేనండి పోయేది, కానీ లైఫ్లు సెటిల్ అవుతాయండి. ఆ 29వ తారీఖు పుట్టిన వాళ్ళకి 25 ఏళ్ళకో 26 ఏళ్ళకో పెళ్లి చేస్తే ఒక అమ్మాయికి, ఆ అమ్మాయికి మ్యారేజ్ డిస్టర్బ్ అయ్యి మళ్ళీ 29 ఏళ్ళ తర్వాత మళ్ళీ పెళ్ళి అవ్వాలంటే అక్కడ చూడండి, కుటుంబ పరువు దగ్గర నుంచి ఫైనాన్షియల్ డిస్టర్బెన్స్ అన్నీ పోతాయి. మరి దీనికి ఏం చేయాలండి? ఇప్పుడు చాలామంది నన్ను ఫాలోవర్స్ ఉంటారు, ఏమండి మా అమ్మాయి 29వ తారీఖు పుట్టింది కానీ మంచి సంబంధం వచ్చిందండి, మా బావమర్దుల వాళ్ళ పిల్లోడు ఎవరో మంచి జాబ్ అండి, పెళ్లి చేయాలి. దానికి తగ్గట్టుగా దానికి రెమెడీ చేసి పెళ్లి చేయాలి. అందుకనే మనకు పూర్వీకులు చెట్టుకిచ్చి పెళ్లి చేయడం అని, అరటి చెట్టుకి, మన పూర్వీకులు సామాన్యులు కాదు, ఎంత మేధావులు. మనం ఏదో మేధావులు అనుకుంటున్నాం. ఎంత మేధావులు అంటే 100 ఏళ్ల జీవితాన్ని 60 ఏళ్ళకి తగ్గించుకొని మనం మేధావులు అంటున్నాం. కాదు, వాళ్ళు చాలా మేధావులు అండి, అన్నిటికీ సొల్యూషన్స్ తయారు చేశారు. ఆ 29వ తారీఖు పుట్టిన వాళ్ళకి అంటే మ్యారేజ్, సెకండ్ మ్యారేజ్ ఉన్నటువంటి వాళ్ళకి ఫస్ట్ మ్యారేజ్ని అలా చెట్టుకిచ్చో ఏదో జంతువుకిచ్చో చేసి అది డిస్టర్బెన్స్ అలా చేసి మళ్ళీ లైఫ్ని సెట్ చేసేటువంటి విధంగా ఎన్నో ఇవి ఇచ్చారు. ఇలా చాలా అద్భుతమైన విషయాలు ఉన్నాయండి న్యూమరాలజీలో. మీరు ఇక్కడ కొట్టేటువంటి ప్రతి ఇన్ఫర్మేషను ఎమ్మటే అమెరికాలో అడిగితే అది సేమ్ అక్కడ అది ఉంటుంది, రష్యాలో అడిగితే అదే ఉండేది, ప్రపంచవ్యాప్తంగా. అంటే నేను చెప్పే ప్రొడక్షన్ యూనివర్సల్ ప్రొడక్షన్, ఎవరైనా ఎక్కడైనా చెప్పించుకోండి, తప్పేమీ లేదు. కానీ ఒక చిన్న ఫోన్ కొనడానికి, ఒక 10,000 15,000 అయ్యే ఒక ఫోన్ కొనడానికి దాని యొక్క ఫీచర్స్ అన్నీ తెలుసుకొని నెట్లో చదివి మాన్యువల్ అంతా చదివి కొంటున్నారు. అట్లాంటప్పుడు మీ బిడ్డకి పేరు పెట్టేటప్పుడు మీ పిల్లవాడి యొక్క పేరు యొక్క ప్రొడక్షన్ ఎలా ఉంది, డేట్ ఆఫ్ బర్త్ యొక్క ప్రొడక్షన్ ఎలా ఉంది చూసుకొని చేసుకోండి. ఎలా పడితే అలా చేసుకోవద్దు. ఇక్కడ పోయేది ఫీజేనండి, కానీ ఒక్కసారి లైఫ్ సెటిల్ అయితే లైఫ్ ఎంత ఆనందంగా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. ఇలా చేయండి. నేను వచ్చేటప్పటికి ఇక్కడ ఆస్ట్రాలజీ, న్యూమరాలజీ, పామిస్ట్రీ, గ్రాఫాలజీ, ఫేస్ రీడింగ్, సిగ్నేచర్ అనాలిసిస్, మ్యారేజ్ డేట్స్ అన్నీ చూస్తానండి. అన్నీ చూసి ఒక పర్ఫెక్ట్ రిజల్ట్ ఇస్తా. దయచేసి నా దగ్గర రావాలనుకున్న వాళ్ళు, కాళ్ళల్లో చెప్పులు ఉండగానే చెప్పించుకొని వెళ్ళిపోవాలనుకునే వాళ్ళు దయచేసి నన్ను కలవాల్సిన అవసరం లేదు. నాకు ఎక్కువ టైం కావాలి, నాకు త్వరగా చెప్పడం రాదు, నాకు ఇన్ని సబ్జెక్టులు చెప్పాలనేటప్పటికి నేను ఒక 10 నిమిషాలు 5 నిమిషాల్లో జ్యోతిష్యం ఇవన్నీ చెప్పలేను, నాకు రాదు. అట్లా చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళని కలవాలి. అప్పుడు నేను అనేది ఏంటంటే, ఎక్కడ ఎవరు ఏది మనకి అబ్బాయి మనం వెళ్ళాలి, ఎల్లంగాన లటక్కని వెళ్ళి ఆ డాక్టర్ దగ్గర ఇంటర్వ్యూకి కూడా వెళ్ళేటప్పుడు ఎల్లంగాన లటక్కని బయటికి రావాలంటే నాలాంటి వాళ్ళ దగ్గర కుదరదు. కొంచెం ఎక్కువ టైం తీసుకొని మన ఫ్యూచర్ ఎలా ఉంటుంది. ఇక్కడ ఇంకో విషయం తెలుసా అండి, పిల్లోడు పుట్టినప్పుడు పేరు పెట్టించుకుంటారు చాలామంది వచ్చి. ఆ పేరు పెట్టించుకునేటప్పుడే పేరు పెడతంతో పాటు వాళ్ళ తల్లిదండ్రులకు ఎలా ఉంటుందో కూడా చెప్పామనుకోండి, ఎక్స్ట్రా అడ్వాంటేజేగా. ఒకతను సాఫ్ట్వేర్ ఇంజనీర్ హైదరాబాద్లో ఉంటాడు, వాళ్ళ అమ్మ రాజమండ్రిలో ఉంటుంది. అరే హైదరాబాద్లో రహమాన్ గారి దగ్గరికి వెళ్ళి పేరు పెట్టిరు అంటే, ఆ ఊరుకో అమ్మ నీకేం పిచ్చి కానీ ఏ పేరు అయితే ఏముంది అని చెప్పి అబ్బాయి రాకపోతే ఆమె రాజమండ్రి నుంచి హైదరాబాద్ వచ్చి ఆ పిల్లోని లాక్కొని నా దగ్గర తీసుకొచ్చి పేరు పెడతాను రాగానే ఆ డేట్ ఆఫ్ బర్త్ చూసి వెంటనే ఈ అబ్బాయి పుట్టినా నీకు ప్రమోషన్ వచ్చిందా అని చెప్పి అడగంగానేనండి, అవునండి వచ్చింది అనగానే వాళ్ళ అమ్మలేదు ఇలా కళ్ళు ఎగరేసింది. ఎందుకు తెచ్చానో తెలుసా, ఊరినే తేలేదురా అని. అంటే పిల్లవాడి యొక్క డేట్ ఆఫ్ బర్త్ని బట్టి వాళ్ళ తల్లిదండ్రులకు ఏమైందో చెప్పొచ్చండి. ఇక్కడే విజయవాడలో ఎవరో ఒక టీచర్ ఆన్లైన్లో కన్సల్ట్ అయ్యాడు. ఆ పిల్లవాడి పేరు పెట్టాలనగానే మీరు మొన్న 2 మే తర్వాత ఇల్లు ఏమైనా కొన్నారండి అంటే, సార్ సూపర్ సార్, మీరు అసలు నేను ఇల్లు కొన్న విషయం నువ్వు ఆడో హైదరాబాద్లో కూర్చొని నేను ఎక్కడో విజయవాడలో కూర్చుంటే అట్టే చెప్పారండి అని. ఊరికినే రారు సార్, రహమాన్ని చూసి ఊరినే రారు. దానికి ఒక మ్యాచ్ అవ్వాలి, ఒక పవర్ ఉండాలి, ఒక రిజల్ట్ రావాలి. ఇప్పుడు మీరు ఎంత గొప్ప హీరో సినిమా అయినా, ఒకసారి అండి చిరంజీవి గారు ఏదో ఒక గాడ్ ఫాదర్ అని ఒక సినిమా తీశారు, బాగా హిట్ అయింది. వెంటనే ఆచార్య అని సినిమా తీశారు, అది మామూలుగా ఉంది. ఇద్దరిలో చిరంజీవి గారే కదంటే కాదండి, అక్కడ హీరో కాదు మెయిన్, సబ్జెక్ట్ మెయిన్.
అట్లానే మనం చెప్పే సబ్జెక్ట్లో దమ్ము ఉంటేనే ఇంతమంది వస్తారు, లేకపోతే లేదు. మీరు ఒక్కసారి ఇదే కెమెరా తీసుకొని ఎస్ఆర్ నగర్ హైదరాబాద్లో అక్కడ దేవాదాయ శాఖ వాళ్ళది పెద్ద గుడి ఏంది అని అడగండి. ఎవరైనా చెప్తారుగా, ఇగో ఫలానా గుడి అని చెప్తారు. వాళ్ళు ఆ చుట్టుపక్కల 105 గ్రామాలకి వాళ్ళే పెళ్ళిళ్ళు పెడతారు, వాళ్ళే జ్యోతిషం చెప్తారు, వాళ్ళు అన్నీ చేస్తారు. వాళ్ళ అబ్బాయికి మ్యారేజ్ సమస్య వస్తే నా దగ్గరికి వచ్చారు. అంతా సెట్ అయినాక, మ్యారేజ్ సెట్ అయినాక ముహూర్తం, సార్ మీరు పెట్టాలి సార్, నేనేం పెడతా ఎట్లా సార్ అంటే, లేదయ్యా అందరికీ నేనే పెట్టేది, నేను కాదంటలా, నా వరకు నువ్వు పెట్టు అని చెప్పి పెట్టించుకొని వెళ్ళి చాలా బాగుందండి మా వాళ్ళ ఫ్యామిలీ అని చెప్పి వాళ్ళు. అంటే ఇక్కడ నన్ను ఈ పురోహితులు కూడా ఎంకరేజ్ చేస్తున్నారు సార్. పురోహితులు కూడా నన్ను ఎంత ఎంకరేజ్ చేస్తున్నారంటే, ఏలూరులో అయితే ఒకసారి ఒక 17-20 మంది పురోహితులు ఒకేసారి వచ్చారండి. మనకేమనిపించింది, ఏంది ఇంతమంది వచ్చారు ఇంత ఒకేసారి, ఏదన్నా మనం ఎక్కడన్నా ఏదన్నా ఇబ్బంది అయిందా ఏంటంటే, వాళ్ళు వచ్చి బాబు నువ్వు చెప్పిన సబ్జెక్ట్ అంతా రాసుకున్నావు, నాకన్నా మంచి బుక్స్ రాశారండి వాళ్ళు. అంటే నోట్స్లో ఏమేం పాయింట్ చెప్తాడో రాసుకొని అప్పుడే పెళ్ళిళ్ళు చేయటం, అప్పుడే అలా చేయటం, అలా చేసాము, చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నావయ్యా అని చెప్పడమే కాకుండా 50 ఏళ్ళ వాళ్ళ ఒక అబ్బాయికి 50 ఏళ్ళు ఉన్నాయి, మా వాడికి పెళ్ళి అసలు అవ్వటం లేదయ్యా కాస్త చూడంటే మనం సెట్ చేస్తే వితిన్ 41 డేస్లో మ్యారేజ్ అయిపోయిందండి. ఇలా ఇది ఒక గొప్ప సబ్జెక్ట్. వీటన్నిటికీ మళ్ళీ ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే అండి, ఇలా రెహమాన్ గారు ఇంత సబ్జెక్ట్ ఇలా చెప్తున్నారు అని అనుకుంటున్నారండి. కాదండి, నాకు ఒక గురుదేవుడు ఉన్నాడండి, మీ పట్నం బజార్ బాబా అని, ఇక్కడ తమిళనాడు మార్కెటల్ బ్యాంక్ దగ్గర పట్నం బజార్ బాబా అని ఒక యోగి ఉన్నారు. ఆయనకి నేను సేవ చేస్తూ ఉంటాను. నేను ఓన్లీ సేవకుడిని మాత్రమే. ఆయనకి సేవ చేస్తూ ఉంటే, అలానే బంగ్లాదేశ్ అమ్మని ఒక ముసలమ్మ, ఎక్కడో బంగ్లాదేశ్ నుంచి వచ్చారు, వాళ్ళకి సేవ చేస్తుంటే వాళ్ళు ఎప్పుడు ఆశీర్వదించారో అలా ఆశీర్వదించారండి. వాళ్ళ దైవంల వీళ్ళందరికీ సక్సెస్ జరుగుతూ ఉందండి. నేను ఓన్లీ యాక్షన్ చేస్తుంటానండి, మా బాబా గారు మాట్లాడుతుంటారండి. నా సక్సెస్ మొత్తానికి కాను నా గురువు అండి, నాదేమీ లేదండి. నేను ఎవరైనా నా దగ్గరికి వచ్చినప్పుడు ఆయనకి దండం పెట్టుకుని, అయ్యా వాళ్ళు ఎవరో వచ్చారయ్యా మనల్ని నమ్మి, వాళ్ళకి ఏదో మంచి చేసి పెట్టాయా అని ఆయనకి దండం పెట్టుకొని చెప్తానండి. అలానే సక్సెస్ అవుతుందండి. థ్యాంక్ యూ. రెహమాన్ గారు, మీరు వివిధ శాస్త్రాల్లో ఎంత నైపుణ్యం సాధించారనేటువంటి విషయాన్ని ఎన్నో ఉదాహరణల ద్వారా చక్కగా వివరించారు. దానికి ధన్యవాదాలు. అలాగే మీరు ఒక గురుదేవుని ఆశీస్సులతో, ముఖ్యంగా మీరు నమ్మినటువంటి పట్నం బజార్ బాబా అనేటువంటి వ్యక్తికి, ఒక గురువు గారికి సేవ చేయడం కారణంగా ఆయన యొక్క దీవెనలతో మీరు ఈ వాక్యం చెప్తున్నారు. ఏ శాస్త్రంలో మీరు రాణిస్తున్నారంటే మీ సొంత బలం కన్నా అది గురుదేవుల బలం అని చెప్పి మీరు అంగీకరించారు మన ప్రజాసాక్షిగా. దానికి ధన్యవాదాలు. మరి చాలామంది ఈ జ్యోతిష శాస్త్రం అయితేనేమి, లేకపోతే అరచేతి సాముద్రికం ద్వారానైతేనేమి, చేతి రాతన ద్వారా అంటే గ్రాఫాలజీ ద్వారా అయితేనేమి, లేకపోతే ముఖవచ్చస్సును చూసి వారి హోదా ఏంటి, వారి చదువు సంఖ్యలు ఎలా ఉంటున్నాయి, వారి వివాహం ఏంటి, లేకపోతే వారి సిగ్నేచర్ని బట్టి, సంతకాన్ని బట్టి సైకాలజీని, మనస్తత్వాన్ని, లేకపోతే భవిష్యత్తుని కూడా చెప్పగలుగుతున్నారు. ఇన్నింటిలో నిష్ణాతులైనటువంటి మీరు మరి వ్యక్తుల జీవితాలనైనా, అలాగే ఇంకేమైనా ఓకేనా? అంటే ఇప్పుడు చాలా మంది టీవీ డిబేట్స్ లో చూస్తుంటారు. మీరు ఆ మధ్య ఒక పేరు చెప్పొచ్చో లేదో తెలియదు కానీ, వేణుస్వామి అని చెప్పి గవర్నమెంట్లు లేకపోతే సినిమాలు రాజకీయాలుగా వాళ్ళ అంశాలని ప్రస్తావించి ఆయన బాగా పాపులర్ అయ్యారు. కొన్ని సక్సెస్ అయినాయి, మరికొన్ని విఫలమైనవి. ఆ తర్వాత ఏది నమ్మాలో ఏది నమ్మకూడదు, ఏ వ్యక్తిని నమ్మాలో ఏ వ్యక్తిని నమ్మకూడదు అనేటువంటి గందరగోళం ప్రజల్లోకి బాగా ఏర్పడింది. ఇలాంటి సందర్భంలో రెహమాన్ గారు మరి వ్యక్తుల గురించితో పాటు మరి వ్యవస్థల గురించి కానీ, రాష్ట్రాల గురించి కానీ, ప్రభుత్వాల గురించి కానీ, ప్రాంతాల గురించి కానీ ప్రిడిక్ట్ చేసినటువంటి సందర్భాలు ఉన్నాయా? ఒక అద్భుతమైన ప్రశ్న అడిగారండి మీరు ఇక్కడ సార్. ఏంటంటే ఇప్పుడు సపోజ్ ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ ఉన్నాయి, అక్కడ
175 మంది ఒక పార్టీకి, 175 మంది ఇంకో పార్టీకి పోటీ చేస్తారు. ఇప్పుడు వేణుస్వామికి కానీ, రహమాన్ గారికి కానీ, ఎక్స్కి కానీ ఎవరో ఒక్కళ్ళ జాతకమో, ఇద్దరు జాతకమో, ముగ్గురు జాతకమో చూసి ప్రిడిక్ట్ చేస్తారు. అది తప్పు. అందరి యొక్క జాతకాలు చూసుకోవాలి. అందరి యొక్క జాతకాలు చూడాలంటే అంత డేటా దొరకాలి. వీళ్ళు ఏంటంటే ఓన్లీ పాపులారిటీ అవ్వటానికి ఊరిన ఫ్లూక్లో ఒక ఇదేసేస్తారు. దాని మీద నేను వీడియో చేశానండి. చేసి ఇది తప్పండి, ఇలా చెప్పకూడదు, 175 మంది వీళ్ళు, 175 మంది వాళ్ళ యొక్క జాతకాలు చూసుకొని మాట్లాడుకోవాలి. ప్లస్ ఆ రోజునున్నటువంటి ఆంధ్రప్రదేశ్ భౌగోళిక యొక్క దీన్ని బట్టి కూడా ఆధారపడి ఉండిద్దండి. అంటే ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్, ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ రాజధాని రాగానే ఎవరో కొంతమంది రైతులు బాగుపడ్డారని ఉన్నది. అంటే వాళ్ళ జాతకంలో కూడా ఫలానా టైం నుంచి బాగా డెవలప్ అవ్వాలని చెప్పి వాళ్ళ జాతకంలో కూడా ఉంటేనే మనకు ఫలానా పార్టీ గెలిచి అలా ఇదవటం ఇలా జరుగుతూ ఉంటుంది. ఈ అన్నీ ఏంటంటే అండి, ఇవన్నీ ఫ్లూక్లో మాట్లాడేటువంటి విషయాలండి. అది కాక ఒక జ్యోతిష్యుడైనటువంటి వాడికి ఇలా ప్రిడిక్ట్ చేసేటువంటి వాళ్ళు ఎప్పుడూ దయచేసి నెగిటివ్ మాట్లాడకూడదండి. సాధ్యమైనంత వరకు పాజిటివ్గా మాట్లాడుతూ ఉండాలి. ఇప్పుడు ఆ వేణుస్వామి అయినా ఎవరైనా ఎందుకు ఇబ్బంది అయిందంటే, ఎవరో ముచ్చటగా పెళ్లి చేసుకోబోతుంటే వీళ్ళు విడిపోతారంటే ఎవరికైనా కోపం వస్తుంది, ఎవరికైనా ఇబ్బంది. సరే, అసలు నీకేం తెలుసు విడిపోతారో లేదో? వాళ్ళ జాతకాన్ని బట్టి, వాళ్ళ కర్మను బట్టి, వాళ్ళు చేసుకున్న గత జన్మ పాప పుణ్యాలను బట్టి ఏది జరగాలో అది జరుగుతుంది. మనకెందుకు? ఇక్కడ ఎవరో ఒక ఆయన ఉన్నాడంట వైజాగ్లో, పిల్లోడు పుట్టంగానే తీసుకెళ్ళి పేరు పెట్టండి అని చెప్పి వెళ్ళంగానే, అబ్బా వీళ్ళ నాన్నకి ఇబ్బంది కదా ఈ అబ్బాయి వలన అంటాడంట. ఎవడన్నా తండ్రికి ఇబ్బంది అంటే ఆ పిల్లోడిని ఆ అమ్మ కానీ ఆ నాన్న కానీ చూస్తారండి సరిగ్గా? ఆ పసిగుడ్డు ఏం చేస్తాడండి? ఇప్పుడు వీళ్ళు సరిగ్గా చూడకపోతే ఏమవుతుంది? నీకు నిజంగా ఒకవేళ ఆ అబ్బాయి వలన నాన్నకి ఇబ్బంది ఉంటే నువ్వు వేరే విధంగా రెమెడీ చేయాలి. కానీ నువ్వు వాళ్ళకి చెప్పి ఇబ్బంది పెడితే ఏమొస్తుంది? నిజంగా అంత పర్ఫెక్ట్గా 100% జరిగే పని అయితే ఆ ఇందిరాగాంధీ గారు, ఆ రాజీవ్ గాంధీ గారు, ఆ రాజశేఖర రెడ్డి గారు అందరూ ఇంకా ఉండేవాళ్ళు కదా సార్. నేను అనేది ఎందుకు డిస్టర్బ్ అవుతున్నారు? మరి మీరు అంత పర్ఫెక్ట్గా చెప్తే. నేను ఫస్ట్ వర్డ్ అదే చెప్పానండి, ఇది 80 to 90% మాత్రమే వర్క్ అవుతుంది. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్, సినిమా యాక్టర్ కృష్ణ అని మహానుభావుడిని ఒక హాస్పిటల్లో జాయిన్ చేశారండి. అది పెద్ద హాస్పిటల్ అండి, దానిలో వైద్యం చాలా బాగా జరిగిద్ది. వీళ్ళేమో ఎంత ఫీజు కావాలంటే అంత ఫీజు పే చేస్తారండి వీళ్ళు. వాళ్ళేమో పెద్ద వైద్యశాల. అయినా వాళ్ళు అన్నారు ఇంటికి తీసుకెళ్ళండి అన్నారు. అదేంది నువ్వు ఇంత పెద్ద హాస్పిటల్ ఇంటికి తీసుకెళ్ళమంటావు ఏంది అంటానికి మన దగ్గర లేదండి. ఏ శాస్త్రమైనా ఒక లిమిట్ వరకే పనిచేసిద్ది, అంటే అంతవరకే నమ్మండి. అదే జీవితం అనుకొని ఎవడో చెప్పాడని అబ్బా నీకేదో జరిగిపోయిద్ది అని చెప్పి నువ్వు బాధపడతా కూర్చున్నా కానీ, లేదా ఎంత సంతోషపడతా కూర్చున్నా జరగక మానదు, ఏది ఆగదు. కాబట్టి మీరు ఏం చేస్తారంటే దీన్ని ఓన్లీ గైడ్ లైన్స్ కింద తీసుకోండి. నేను చెప్పినా కానీ, ఎవరు చెప్పినా కానీ జ్యోతిష్యం అనేది, న్యూమరాలజీ అనేది ఓన్లీ గైడ్ లైన్స్. ఆ గైడ్ లైన్స్ ఫాలో అవుతూ మీరు ముందుకు వెళ్ళాల్సిందే. అది కాకుండా నేనే డిసైడెడ్ ఫ్యాక్టర్ అయినట్టయితే నా కొడుక్కి మంచి పేరు పెట్టి నా కొడుకునే సినిమా యాక్టర్ని చేసుకునేవాడిని, నా కొడుకునే మంత్రిని చేసుకునేవాడిని, లేదా నేనే మంత్రిని అయ్యేవాడిని, లేదా నేనే సినిమా యాక్టర్ని అయ్యేవాడిని కదా. ఇక్కడ యోగం అని ఒకటి ఉంటుంది సార్. ఆ యోగం ప్రకారమే జరిగిద్ది తప్ప నువ్వు కాళ్ళు కింద పెట్టి తలకాయ పైన పెట్టి ఎంత చేసినా కానీ జరగాల్సింది జరక్క మానదు. భగవంతుడు నిర్ణయిస్తాడు. దాన్ని మీరు ఏదైనా పేరు పెట్టుకోండి, లేదంటే దాన్ని సూపర్ న్యాచురల్ పవర్ అనండి. ఆ సూపర్ న్యాచురల్ పవర్ నడుపుతూ ఉంటుందండి, మనం అలా నడుస్తూ ఉంటాం. అంతేగాని వీళ్ళు ఎవ్వరు చెప్పినా కానీ కొంతవరకే వీళ్ళ లిమిట్ అండి. ఆ లిమిట్ దాటి ఏది రాదు. ఆ లిమిట్ దాటి ఇంకొక 1% వచ్చిందంటే అదే ఇందా చెప్పినట్టుగా గురుదేవుల ఆశీర్వాదాల వలన వస్తాయి తప్పితే రాత్రంతా ఎక్కడో మందు తాగి పొద్దున్న వచ్చి జ్యోతిష్యం చెప్తే ఫలించాలని రూల్ ఏం లేదండి. ఇప్పుడు మేము ఒకసారి రాజమండ్రి వెళ్ళామండి. రాజమండ్రి వెళ్ళి ఒక హోటల్ తీసుకొని జ్యోతిష్యం చెప్పడానికి వెళ్తే ఆయన ఓనర్ ఉంటాడు కదా, ఆ కుర్రోళ్ళందరిని పిలిచి, ఆ హోటల్ బాయ్స్ అందరిని పిలిచి వీళ్ళ మీద అబ్జర్వేషన్ పెట్టండి. ఇటు మాట ముందు జ్యోతిష్యం అని రావటం, వీళ్ళు సాయంత్రం 6 అవ్వగానే వీళ్ళు వేసే యాషాలన్నీ మనకు తెలుసు, ఈరోజు ఏదో ఒకటి చేసి వీళ్ళని ఇరికిచ్చి పడేయాలి అని చెప్పి అందరిని కాన్సన్ట్రేట్ చేయించాడు. తీరా అయిపోయి మేము వెళ్ళేటప్పుడు బిల్లు కడతానికి వెళ్తే అక్కడే 50% డిస్కౌంట్ అని రాశాడు. ఏంటంటే నేను మొత్తం అందరం అబ్జర్వ్ చేసామండి, సీసీ కెమెరాలతో సహా.
చివరికి మెస్లో అన్నం తెచ్చుకొని తిన్నారు తప్ప మీరు వేరే కూడా తినలేదు. అదే మా వాళ్ళు కొంతమంది జ్యోతిష్యం అని వచ్చి సాయంత్రం 6 తర్వాత వాళ్ళు ఆడే ఆటలు చూస్తుంటే ఇంత చండాలంగా ఉండిద్దా అని అనిపించింది. అలా కొన్ని ఎథిక్స్ ఉండాలి సార్. మీరు చేసే పనిలో ఒక ఎథిక్స్ ఉండాలి. ఆ ఎథిక్స్ ఫాలో అవుతూ చేసుకుంటే ఏదైనా సక్సెస్ అవుతుంది. ఇప్పుడు నేను చెప్పేది ముందు నుంచి ఏమన్నాను, నా ఒక గురువుకి సేవ చేయటం వలన నాకు ఈ శక్తి వచ్చిందండి అన్న. ఒక్కసారి మీరు ఒక్కసారి నా బ్యాక్గ్రౌండ్కి వెళ్తే నేను కంప్యూటర్ క్లాసులు చెప్పేటప్పుడు కూడా పిల్లలందరికీ 100 రూపాయలు 200 రూపాయలు కంప్యూటర్లు చూపించానండి. ఆ రోజున నా దగ్గర కంప్యూటర్లు నేర్చుకున్న వాళ్ళందరూ ఈ రోజున పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా డెవలప్ అయ్యారండి. అంటే ముందు నుంచి అంటే భగవంతుడు, నేను అనేది నా గొప్పతనం కాదండి, భగవంతుడు నన్ను అనే ఒక క్యారెక్టర్ ఎందుకు పుట్టించాడంటే ఇలా కొంత వర్క్ చేయరా, ఇలా కొంతమంది ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళకి ఇలా చెప్పరా, వాళ్ళకి అలా బాగు చేయరా అని చెప్పి ఆయన ఈ క్యారెక్టర్ పంపబట్టి ఈ క్యారెక్టర్ వచ్చి ఇలా పనిచేస్తుందే కానీ నాది అయితే ఏమీ లేదండి. లేకపోతే నేనేంది జ్యోతిష్యం చెప్పడం ఏంది, నేను న్యూమరాలజీ చెప్పడం ఏంటి, అది ఎలా వచ్చిందంటే ఆ భగవంతుడు అలా నిర్ణయిస్తాడు. అంటే ఇప్పుడు ఎలా తీసుకున్నా కానీ 1,00,000 మందిలో ఒకడిగా బతుకుతున్నాం కదా ప్రస్తుతం. అలా బతికేటువంటి అవకాశం కూడా ఆ భగవంతుడు ఇచ్చాడు. నేను నిరంతరం ఆయనకి ఇది చేసుకుంటూ చేస్తాను. సార్ ఒక్కటి చిన్న విషయం ఏంటంటే మీకు అందరు తెలియాల్సిన విషయం, మీ గురించి ఎవరికి ఎక్కడ తెలియపోయినా మీ బజార్లో అయితే తెలిసిపోయిద్దండి. ఒక్క వీడియో తీసుకొని వచ్చి మా బజార్లో పెట్టి, అమ్మ ఇక్కడ రహమాన్ అంట న్యూమరాలజీ ఆస్ట్రాలజీ చెప్తాడంట అంటే, అదిగో అయ్యా అక్కడ కుర్చీ ఉంది, ఆ కుర్చీలో కూర్చొని ఎప్పుడు పారాయణ చేస్తుంటాడు, 5 హారతులు అటెండ్ అవుతాడు, పారాయణ చేసుకుంటుంటాడు అని చెప్పారనుకోండి, ఓహో ఈయన మెంటాలిటీలు ఇలా ఉన్నాడు, మంచిదే. అదే వాళ్ళు కనుక సాయంత్రం అవగానే ఇక్కడ పడిపోతా వస్తాడండి అన్నా అనుకోండి, వాడితోటి మనకెందుకు వేస్ట్ కదా అని చెప్పి వదిలేసుకోవాలండి. అలా నేను అనేది ఏంటంటే ఒక ఎథిక్స్ ఉన్న వాళ్ళ దగ్గర చెప్పించుకోవటం వల్ల మనకు కూడా మంచి రిజల్ట్స్ రావడానికి అవకాశం ఉంటుంది. రెహమాన్ గారు, కొన్ని ప్రశ్నలు. ఇప్పుడు మీరు గురుదేవుల ఆశీస్సులతో కొన్ని శక్తిని రాబట్టుకొని తద్వారా మీరు చెప్పగలుగుతున్నారు. అయితే అది కేవలం ఒక ప్రశ్నకి సమాధానం, దాన్ని మనం చెప్పాలంటే కనుక ఏదో ఆయన ప్రశ్నలు అడిగితే సమాధానం చెప్తారట, ఓకే ఆయన దగ్గరికి వెళ్తే అన్ని ఒక మంచి జరుగుతుందంట. కానీ మీరు ఈ ప్రపంచంలోనే అద్భుతమైనటువంటి అతి ప్రాచీనమైనటువంటి శాస్త్రమైనటువంటి జ్యోతిష్యంతో పాటు న్యూమరాలజీతో పాటు అలాగే గ్రాఫాలజీతో పాటు ఫేస్ రీడింగ్, పాంబాలజీ, ఇలా ప్రతి శాస్త్రంలో కూడా మీరు అధ్యయనం చేయకుండా అయితే కనుక రాణించలేదు. అధ్యయనం చేయకుండా రాణించలేమండి. అధ్యయనానికి గురుదేవుల ఆశీర్వాదం, భగవంతుడి ఆశీర్వాదం కావాలి. అయితే ఇప్పుడు మీ అధ్యయనంలో ప్రస్తుతం మనం అనుభవిస్తున్నటువంటి విభజన తర్వాత ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఎలా ఉంది? చాలా మంచి ప్రశ్న అడిగారండి, అద్భుతమైన ప్రశ్న అడిగారు. ఇక్కడి నుంచి ఆంధ్రప్రదేశ్ యొక్క పరిస్థితి చాలా బాగుంటుంది, చాలా బాగుంటుంది. ప్రజలు కూడా బాగా డెవలప్ అవుతారు, మంచి ఫ్యాక్టరీస్ వస్తాయి, మంచి ఇండస్ట్రీస్ వస్తాయి. అసలు మన రాష్ట్రం నంబర్ 1 అయిపోతుందండి. మీరు ఎవరు ఎన్ని చెప్పినా కానీ మన రాష్ట్ర పరిస్థితే మారిపోయింది. ఎందుకంటే అందరిలో చైతన్యం వచ్చేసిందండి, ప్రజల్లో కూడా చైతన్యం వచ్చింది. ఈ రోజున వర్క్ చేయకపోతే జరగదండి. ఇక ఎవరు వచ్చినా, మీరు వచ్చినా, నేను వచ్చినా వర్క్ చేయకుండా ఇంకొక విధంగా చేయాలంటే కుదరదండి. ప్రజలు చాలా తెలివిగా ఉన్నారు, చాలా బాగా డెవలప్ అవుతుంది. మన డెఫినెట్గా ఉన్న మన స్టేట్లన్నింటిలో కల్లా ఒక మంచి స్టేట్, నెంబర్ 1 అయినా అవ్వకపోయినా కానీ ఒక మంచి స్టేట్గా మాత్రం డెఫినెట్గా వస్తుంది. దానితోటి మనం చూస్తున్నాం, మన చంద్రబాబు నాయుడు గారు కూడా మంచి వర్కరు, బాగా కష్టపడి మంచి విజన్ ఉన్న నాయకుడు. అలానే ఇటు పవన్ కళ్యాణ్ గారు అందరూ కూడా ఇప్పుడు మనం నిన్న ఒక వరదల విషయంలోనే తీసుకుంటే ఇప్పుడు నిమ్మల రామానాయుడు గారు అని ఆయన అక్కడ గట్టుల దగ్గర నుంచొని చేయించారు అన్నారు. అది మీకు తెలిసిన వారికి అండి. అంతకుముందు 2014లో వారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వాళ్ళది పిఠాపురంలో నాకు ఆఫీస్ ఉందండి. పిఠాపురంలో నేను ఉన్నప్పుడు వారు ఊరంతా తిరిగేవాళ్ళు. తిరుగుతా మేము ఎక్కడైనా హోటల్ దగ్గర టిఫిన్ చేస్తుంటే ఆ హోటల్ దగ్గర రావడం, ఎవరు ప్రజలు ఎలా ఉన్నారు అంటే వాళ్ళ మెంటాలిటీ ముందు నుంచి కూడా అలా ప్రజల్లో తిరిగేటువంటి మనస్తత్వం. అందుకనే ఇక్కడ వచ్చి నిలబడగలిగారు. ఎప్పుడు ఇంట్లో కూర్చునేటువంటి వాళ్ళు అలా రాలేరు. ఇలా ఇప్పుడు ఉన్నటువంటి నాయకులు కూడా మంచి నాయకులు ఉన్నారు,
తప్పనిసరిగా మన ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1 చేస్తారు, బాగా ఉంటుంది. మన స్టూడెంట్స్ అందరూ కూడా ఎవరు అధైర్యపడాల్సినటువంటి పని లేదు. మన స్టేట్ నెంబర్ 1 స్టేట్ అయ్యి మీరు ఎక్కడ వేరే స్టేట్లకు వెళ్ళకుండా ఇక్కడే ఉండి మీరు మంచి ఉద్యోగాలతోటి మీరు మీ భార్య పిల్లల్ని బాగా పోషించుకుంటూ బాగా డెవలప్ అవడానికి అవకాశం ఉంది. థ్యాంక్ యూ. ఆంధ్రప్రదేశ్కి మంచి భవిష్యత్తు ఉందని చెప్పినందుకు స్వాగతిస్తున్నాం, అభినందిస్తున్నాం. ఎందుకంటే నాయకుడు కష్టపడుతున్నాడు, రాష్ట్రంలో అలాంటి ఫలితాలే రాబోతున్నాయి. అయితే ఎటొచ్చి జనాల్లో కించిత్ భయాలు, చుట్టూ ప్రపంచ దేశాలు కొట్లాట్లు, అంటే అటు ఉక్రెయిన్ అమెరికా రష్యా యుద్ధాలు, ఇటు చూస్తేనేమో ఇజ్రాయెల్ కంట్రీకి మిగతా ముస్లిం దేశాలకి యుద్ధాలు, చుట్టుపక్కల చూస్తే ఎటు చూసినా కానీ యుద్ధాలతో మనం ఎప్పుడు చైనాతో పాకిస్తాన్తో ఏ రోజు ఎలా బతకాలి అనేటువంటి ఒక అధైర్యంతో ప్రపంచం బతుకుతుంది. ఇది చాలదన్నట్టు చాలామంది బ్రహ్మంగారు అది చెప్పారు, ఫలానా ఆస్ట్రోనాట్ ఇది చెప్పాడు అని ఇంకొకటి చెప్పారని చెప్పేసి, లేకపోతే 2025లోనే మనం ఘోరకాలి చూడబోతున్నాం, లేకపోతే 27లో అయితే ఇక అంతమైపోతుంది. ఏంటి వీటిని ఎంతవరకు తీసుకోవాలి? ఇవన్నీ భయం క్రియేట్ చేయటమేనండి. ఎక్కడా కూడా సృష్టి ఆగదండి, ఎక్కడా కూడా సృష్టి అనేది ఆగదు. కొంత నాశనం జరుగుతుంది అంతే తప్పితే ఎక్కడ సృష్టి ఆగదు. ఏ బ్రహ్మంగారు చెప్పినా ఎవరు చెప్పినా అప్పుడు ఉన్న దేశ పరిమాణ స్థితులను బట్టి బ్రహ్మంగారు చెప్పినా ఇంకోళ్ళు చెప్పినా చెప్పారండి. ఈ రోజున మీకు ఇంకో విషయం తెలుసో తెలీదు, ఏ హెల్త్ ప్రాబ్లం వచ్చినా కానీ మనిషిని చావనీయటం లేదండి. ఇప్పుడున్న ప్రస్తుత మందులు అటు చావనీయటం లేదు, బతకనీయటం లేదు అన్నట్టుగా ఎట్టయినా నెట్టుకు వస్తుందండి. లైఫ్ పీరియడ్ కూడా పెరిగిందండి, టెక్నాలజీ పెరిగింది, అన్నీ పెరిగినాయి. వీటన్నిటికీ కూడా గ్రహ ప్రభావం చాలా బాగా పనిచేస్తుందండి. అక్కడ అవి బాగా కొట్టుకొని ఇబ్బందులు పడుతున్నాయి అంటే అక్కడ కూడా గ్రహ ప్రభావం బాగోకపోవడం వల్ల అలా జరుగుతున్నాయండి. ఎక్కడ ఏది జరిగినా కానీ ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా మంచి రెమెడీస్ చేసుకొని మంచి పేరు పెట్టుకొని మంచి లైఫ్ని ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా చేసుకుంటే మనమే కదా దేశం, మనమే కదా, ప్రతి మనిషి కలిస్తేనే దేశం. అలా చేసుకుంటే చాలా బాగుంటుంది. తర్వాత మనం అనుకున్నట్టుగా ఇక్కడ చీలికలు రావటం, ఏదో డిస్టర్బెన్సెస్ రావటం అలా రాదండి. మన భారతదేశం ఒక యోగ భూమి, ఒక కర్మ భూమి. ఎవరిని చెప్పుకున్నా ఎవరిని అనుకున్నా కానీ అందరం ఐక్యంగానే ఉంటాం. ఇప్పుడు ఇందాక ఎవరో ఒక పని చేసే అమ్మాయి అంటుంది, రంజాన్ రాగానే మాకు టిఫిన్లు వస్తాయండి అంటుంది. అమ్మాయి హిందూ అమ్మాయి. మరి వినాయక చవితి రాగానే మాకు అందరికీ గారెలు వచ్చినాయి కదా. అట్లా మనం ఎప్పుడూ కూడా కలిసిమెలిసే ఉన్నామండి. చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ సార్ ప్రతి ఇంట్లో కూడా ఉంటాయండి. అలానే మన దేశంలో ఉన్నాయి. అంతేగాని మన దేశం ఎక్కడికి వెళ్ళదు, హాయిగా ఉంటుంది. ఏదైనా ప్రపంచ దేశాల్లో తప్పనిసరిగా 2041 కల్లా నంబర్ 1 కంట్రీ అవుతుంది. అలాంటి కంట్రీని చూసి చనిపోవాలన్నదే నా కోరిక కూడా అండి. తప్పనిసరిగా నంబర్ 1 కంట్రీ అవుతుంది. థ్యాంక్ యూ. మరొక విషయం అండి, మీరు చాలామంది పేర్ల గురించి చాలా రకాలుగా ప్రిడిక్ట్ చేశారు. మనకి ఆంధ్రప్రదేశ్లో తెలుగు వారిలో ఎక్కువగా ఒక దేవుడికి ఒక ఏజ్ అంటే ఒక యుగం నడుస్తుంది. పూర్వకాలంలో వెంకటేశ్వర స్వామిని ఆరాధించేటువంటి ఆంధ్రులంతా కూడా అతని పేరు వెంకటేశ్వరరావు కానీ లేకపోతే శ్రీను అని కానీ పెట్టుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. ఆ తర్వాత అయ్యప్పని పూజించడం మొదలుపెట్టారు. అతని పేరు అంటే పుట్టిన వాళ్ళకి మణికంఠ అని అయ్యప్ప అని అదొక ఏజ్. ఆ తర్వాత ఇప్పుడు సాయిబాబా, ఎక్కడ చూసినా సాయి పేరుతో ముందు వెనుక వస్తుంది. మీరు ఈ మధ్య కొన్ని వీడియోల్లో సీను అనే పేరు మీద ఒక కామెంట్ చేసినట్టు వచ్చింది. నేను మంచి ప్రశ్న అడిగారు సార్. ఇక్కడ మీరు అక్కడ స్లోగన్ కూడానండి, శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద, అంతేనా? శ్రీనివాస్లో నేను అక్కడ పాయింట్ ఏం చెప్పానంటే, శ్రీనివాస్లో 2 పేర్లు ఉన్నాయి. శ్రీనివాస్ని కొంతమంది వాసు అని కూడా పిలుస్తారు. శ్రీనివాస్లో 2 పేర్లు ఉన్నాయండి. 2 పేర్లు ఉన్న వాళ్ళని నేను చేసిన రీసెర్చ్లో అమితాబ్ బచ్చన్, అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్, రామ్ చరణ్, పవన్ కళ్యాణ్, ఇలా 2 పేర్లు ఉన్న వాళ్ళందరూ బాగా సక్సెస్ అవుతున్నారు. అదే 3 పేర్లు పెట్టుకుంటే ఎవరైనా చంద్రబాబు నాయుడు, రాజశేఖర్ రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి, అఖిలేష్ యాదవ్, ములాయం సింగ్ యాదవ్, నందమూరి తారక రామారావు,
వీళ్ళే సెలబ్రిటీస్ అవుతున్నారు. ఎందుకు అవుతున్నారు అని ఒక్కసారి క్వశ్చన్ చేసుకోండి అని చెప్తున్నా. అలా క్వశ్చన్ చేసుకొని మనం మంచిగా నలుగురు నడిచిందే బాట అండి. మీరే ఈ వీడియో తీసుకొని సార్ ఒక్కసారి రైల్వే స్టేషన్ అన్నీ తిరిగితే ఎక్కడ సత్రం ఉంటే అక్కడ సత్రం దగ్గరికి వెళ్ళి పెట్టండి. ఆ సత్రం మీద పేరండి 3 పేర్లు ఉన్నటువంటి వాళ్ళే సత్రాలు కట్టిస్తారు. సత్రం ఎప్పుడు కట్టిస్తారో తెలుసా సార్? మన కడుపు నిండినాక మంచి స్థితిలో ఉంటేనే సత్రం గట్టిగా, మనకే కడుపు నిండకపోతే మన సత్రం గట్టిలేం కదా సార్. అందుకని పేరు కట్ చేస్తున్నారు ఈ మధ్యలో. అలా కట్ చేయమాకండి. అలా కట్ చేస్తే మీకు రావాల్సిన రిజల్ట్స్ కరెక్ట్గా రావు. అసలు మన దేవుడు ఎవరు? శ్రీనివాసుడు. వెంకటేశ్వరరావు అని పిలవమని చెబుతున్నా నేను. వెంకట అనమాకండి, వెంకట్లో కట్ ఉంది. ఇవన్నీ కొంచెం అక్కడ నంబర్లు కూడా చూస్తే కొంచెం నంబర్లు నెగిటివ్ ఉన్నాయి సార్. అదే వెంకటేశ్వరరావు, వెంకటేశ్వరరావు, అదే ఇందా చెప్పు చంద్రబాబు నాయుడు. అలా 3 పేర్లు ఉంటే బాగా సక్సెస్ఫుల్ పీపుల్ అవుతున్నారు. ఇప్పుడు నేను ఇందాక ఫస్ట్ ఏం చెప్పాను, మనందరం అన్నదమ్ములు లాంటి వాళ్ళం, మనదంతా ఒక దేశం. మనం నా పక్కన డెవలప్ అయితే నేను డెవలప్ అయినట్టే కదా, సాటి మనిషి. అందుకని టోటల్గా పెద్ద పేర్లు పిలవండి. ఇప్పుడు మనకి వెంకటేశ్వర స్వామి పేరు వెంకటేశ్వర స్వామి కదా, అలానే పిలుచుకోండి. కట్ చేసుకోవద్దు ప్యాషన్గా. ఇలా చేసే కన్నా దానికన్నా ఇప్పుడు సపోజ్ వి అన్నారనుకో సరిపోయిద్ది అనుకుంటే సరిపోదు కదా. అలా ఏదైతే దేవుణ్ణి మనం పూజిస్తున్నామో ఆయన్ని పూర్తిగా గౌరవించండి అని చెప్తున్నా ఒకటి. ఇంకోటి ఏంటంటే సార్, ఇప్పుడు ఈ మధ్యలో చాలామంది సాయి సాయి అని పేర్లు పిలుస్తున్నారు. నేను చెప్పానని నమ్మొద్దు సార్. ప్రతి వాళ్ళు ఆలోచించాలి. సాయి అని పేర్లు పిలుచుకునేటువంటి వాళ్ళు, సాయి అని దేవుడు ఉన్నాడు. ఆయనకి 200 ఏళ్ల వయసు ఉన్నటువంటి మహానుభావుడు. ఆయనకి ఇలా చేతులు ఎత్తి దండం పెట్టాల్సినటువంటి స్థాయిలో ఉన్నాయి ఆయన పేరు సాయి బాబా, సాయినాథుడు, సాయి కృష్ణుడు, సాయి దేవుడు. మనం ఏం చేస్తున్నాం? ఏకవచనంతో సాయి అని పిలిస్తే, ఇప్పుడు సపోజ్ మీరే ఉన్నారు సార్, మిమ్మల్ని ఒక 10th క్లాస్ అబ్బాయి వచ్చి చంద్రశేఖర్ అంటే మీ నరాలు తెగిపోతాయి కదా సార్. చంద్రశేఖర్ అన్నయ్యో, చంద్రశేఖర్ బావో, చంద్రశేఖర్ గారు అన్నపోతే, అలాంటిది మనం ఒక దేవుణ్ణి పట్టుకొని అలా ఏకవచనంతో పిలుస్తూ కరెక్ట్ కాదు. సాయి అని ఒక ప్రైమ్ మినిస్టర్ గారు కానీ, అంటే లౌకికంగా వచ్చా, ఆయన దేవుడిగా ఉన్నాడు. ఒక ప్రైమ్ మినిస్టర్, ఒక రాష్ట్రపతి, ఒక ముఖ్యమంత్రి, ఒక గవర్నరు, అలా పైకి వచ్చిన వాళ్ళు లేరు కాబట్టి అలా సాయి ఎందుకు, సాయి బాబా అని పిలుచుకోండి, సాయి కృష్ణ అని పిలుచు. ఇప్పుడు నా దగ్గర సాయి అని వచ్చిన వాళ్ళందరూ నేనేం తీసేయాల, సాయి కృష్ణ కలుపుతున్నా, సాయి దేవ్ అని కలుపుతున్నా, సాయి నాథ్ అని కలుపుతున్నా, అంతే బాబు. అంత పెద్ద పెద్ద వాళ్ళ పేర్లు ఏకవచనం వద్దు. ఇప్పుడు శ్రీను అంటే ఏకవచనం లాగా ఉంటుంది కదా సార్, అలా లేకుండా మంచి పేరు. ఒక శ్రీను అనే పేరు వల్ల నెగిటివ్ వైబ్రేషన్స్ ఏమైనా ఉన్నాయి? నెగిటివ్ వైబ్రేషన్స్ అయితే ఉన్నాయి సార్. నెగిటివ్ వైబ్రేషన్స్, ఆ నంబర్ చెప్పాను కదా, యూనివర్సల్ నంబర్ అని చెప్పా కదా, ఆ యూనివర్సల్ నంబర్లో ఇక్కడ అండి మీరు ఆలోచించాల్సింది, ఇది ఓన్లీ సబ్జెక్ట్ లాగా ఆలోచించండి సార్. ఎన్ఓ నో అంటే వద్దనండి. నోకియా లాంటి షోరూమ్లే మూసేశారు సార్. మనోజ్ అని ఎన్ఓ నో ఉన్నటువంటి పెద్ద పెద్ద సినిమా హీరోల పిల్లలే సక్సెస్ కాలేదు సార్ ఎన్ఓ ఉన్నప్పుడు. ఇక్కడ మనం వద్దు అనడానికి నో అంటాం. హిందీ స్టేట్లో అండి వద్దు అనడానికి నా 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 అంటారు. నా అంటే వద్దు అని. ముస్లిమ్స్ వద్దంటే నై నై అంటారు. ఎన్ పక్కన ఓవెల్ వస్తే ఏంటి సార్, ఎన్ పక్కన ఓవెల్ వస్తే వద్దు అనే సౌండ్ వస్తుంది. ఆ వద్దు అనేటువంటి సౌండ్ వచ్చేటప్పటికి అదేం చేస్తుందంటే ఆ డెవలప్మెంట్ను ఆపేస్తుంది. నేను ప్లస్ మీరు కూడా అబ్జర్వ్ చేశారు, అందరూ అబ్జర్వ్ చేస్తే ఆ ఏకవచనం పేర్లు అద్దుట్లో దేవుడి పేర్లు, మామూలు పేర్లు మీరు అట్టని పెట్టుకోండి సార్, దానికేం కాదను. ఇప్పుడు మణి అనొద్దు అంటున్నా, మణికంఠ అని పిలవమంటున్నా. శ్రీనివాస్ గారిని ఇప్పుడు ఇంకొక చిన్న విషయం, మీరు కొంచెం మీరు కూడా ఏం చేయాలంటే సార్, వాసు అనే పేరు ఉన్న వాళ్ళని మీరు అబ్జర్వ్ చేస్తే 60 to 70% ఆఫ్ ద పీపుల్ ఆస్తులమ్మి అప్పులు కడుతున్నారు సార్. ఇది అవునా కాదా అనేది ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా ట్రై చేయాలి. ఎందుకంటే మీకు తెలిసి ఒక వాసు ఉండొచ్చాము, కానీ నాకు తెలిసి ఒక 10-15 మంది వాసులు ఉంటారు. వాళ్ళు వచ్చి వాళ్ళ ప్రాబ్లమ్స్ చెప్తే, ఇది 4 అక్షరాల పేరయ్యా విఏఎస్సి వాసు, అది బాగాలేదు, కొంచెం అందువల్ల ఇబ్బంది అవుతుందని. అందుకయ్యా శ్రీనివాస్ అని కమ్మగా కలియుగ దైవం అయినటువంటి శ్రీనివాసుల వారి పేరు ఉంది కదా, శ్రీనివాస్ పేరు పిలుచుకోండి అని చెప్పాలనేటువంటి ఒక ఇది తప్పితే, మీరు ఎక్కడైనా అబ్జర్వ్ చేయండి సార్, నేనైతే అన్ని మతాల్ని
అన్ని మతాలని సమానంగా గౌరవిస్తూ అన్ని మతాలకి తగ్గట్టుగా చేశాయండి. ఇది ఒక చిన్న కాంట్రవర్సీ వచ్చింది. ఒకవేళ అలా ఎవరైనా కానీ అభిప్రాయాన్ని ఎవరినైనా వాళ్ళ మనోభావాలు కానీ ఇబ్బంది పెట్టుంటే దయచేసి నన్ను క్షమించండి. నేను మీకన్నా చాలా పెద్దవాడిని, తండ్రి వయస్సు కాబట్టి క్షమించండి. కానీ నా ఉద్దేశం ఇదండి, ఒక మంచి పేరు పిలిపించుకోండి. శ్రీనివాస్, బా ఏమి పేరండి, 41. అద్భుత శక్తి గల సంఖ్య, బుద్ధి సూక్ష్మత గలవారు, ప్రజలను ఆకట్టుకోగల శక్తి గలవారు, వీరి మాటకు ఆకర్షక గుణం ఉంటుంది, తరగని కీర్తితో వైభవపేతంగా జీవిస్తారు. అదే శ్రీను అనేటువంటి నంబర్లో ఒక నెగిటివ్ నంబర్ ఉన్నది సార్. ఆ నువ్వు కూడా అంత మంచిది కాదండి. అందుకని ఇలా పిలుచుకొని అందరూ బాగుండాలనే ఒక తపనలో నేను మాట్లాడటమే కానివ్వండి, ఇంకా వేరే అయితే నాకైతే వేరే అభిప్రాయం అయితే ఏం లేదండి. అందువల్ల ఎవరైనా ఏమైనా అనుకుంటే క్షమించండి. లేదండి, మీరు శాస్త్ర ప్రకారము కొన్ని కోట్ చేశారు అంతే తప్పితే ఏ ఒక్క వ్యక్తిని ఉద్దేశించి నేరుగా ప్రస్తావించింది అయితే కాదు. మీరు చెప్పిన వీడియోలో నేను గమనించాను. మీరు మీకు తెలిసినటువంటివి ఓకేనా, కొన్ని ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్స్ లాగా కొంతమంది ఆ సీను అనే పేరు కలిగినటువంటి వాళ్ళ ప్రాముఖ్యతని మీరు వివరించారు అంతే. దట్సాల్. మీకు ఎక్కడా కూడా వ్యక్తిగత వైరంతో చేసింది ఏమీ కాదు. నాకు అసలు లేదు కాదు కూడా. ఎందుకంటే అది కాక వాళ్ళు ఏం చేస్తారంటే వీడియో పూర్తిగా చూడరు సార్, ఆ ఒక్క బిట్టే చూస్తారు. అక్కడ ఇబ్బంది అవుతుంది అనమాట. అది అంతేగాని అసలు నేను ఎన్నిసార్లు మా మురళి అని మా ఫ్రెండ్ వెళ్ళి మేము ఎన్నిసార్లు ఆ వెంకటేశ్వర స్వామి దయ వల్ల అసలు మీరు మా ఆశ్రమానికి వస్తే సార్ అందరి ఫోటోలు ఈవెన్ యేసు ప్రభు ఫోటోతో సహా అన్నీ ఉంటాయండి. వచ్చి చక్కగా మీరు కూడా వీడియో వచ్చి కూడా తీసుకోవచ్చు. అన్ని మతాలకి అన్ని అంటే నేను అనేది కూడా అదే, ఒక భగవంతుడు నన్ను ఎందుకు పుట్టించాడు, ఒక పర్పస్ కోసం పుట్టించాడు అన్నట్టుగానే వర్క్ చేస్తున్నానండి. ఏదేమైనా అనేక శాస్త్రాలలో మీరు నిపుణులు, కానీ భవిష్యత్తు ఇలా ఉంటుందని శాస్త్రం చెప్పిన దాన్ని నిర్ధారిస్తూ వారికి చేసే సూచనలు ఎంతోమందికి మేలు చేయటం, వారికి ఉజ్వల భవిష్యత్తుని ఇవ్వటం సంతోషదాయకం. అయితే ఇంత తక్కువ సమయంలో మీకున్నటువంటి పరిజ్ఞానాన్ని మా ప్రేక్షకులు అందుకోవాలని అనుకోవటం అత్యాశ అవుతుందేమో. సో మరిన్ని కార్యక్రమాల ద్వారా మీలోని జ్ఞానాన్ని, మీరు చెప్పేటువంటి అనేక శాస్త్రాల గొప్పతనాన్ని మేము ఈ ధర్మపీఠం ద్వారా మా ప్రేక్షకులకు అందివ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాము. అలాగే మీరు వీలు కుదిరినప్పుడల్లా మాకు అనేక రహస్యాలని, అనేక వ్యక్తులకి, వ్యవస్థలకి సంబంధించినటువంటి భవిష్యత్తుని ఈ ధర్మపీఠం ద్వారా కూడా మీరు పంచుకుంటారని ఆశిస్తూ, ఇప్పటి వరకు మీరు ఎంతో ఓపికతో మా ప్రేక్షకుల కోసం ఎన్నో విషయాల్ని తెలియజేసినందుకు మా ధర్మపీఠం ద్వారా మీకు మనఃపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామండి. ధన్యవాదాలు. నమస్కారం సార్.